నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అమ్మా. మణిమంత్ర 584వ ఎపిసోడ్. మరి ఈ ఎపిసోడ్లో మహిళలకు సంబంధించి ఇవాళ ఏం చెప్పబోతున్నారు, ఏ విషయాలలో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి అంటారు, అండ్ వాళ్ళకి సంబంధించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అక్కడ ఏమవుతుందమ్మా అంటే మనం ఒక కోరిక కోరుకున్నాం, లేదా నేను ధనవంతునని చెప్పాను. మీరు ఖచ్చితంగా ఏం చెప్పాలంటే ఇక నుంచి నేను ధనవంతురాలనే చెప్పాలి. రెండు, మనం ఏం చేస్తామంటే పక్కింటి వాళ్ళు వచ్చేసి ఏదో అడుగుతారు మనకి, అప్పుడు అయ్యో అయిపోయింది లేదని చెప్తాం. అలా చెప్పకండి, ఇప్పటి నుంచి నిండుగా ఉందని చెప్పండి. మన పూర్వీకులు అలాగే చెప్పారు కదా, మన అమ్మమ్మ వాళ్ళందరూ ఏం చెప్పేది, అప్పట్లో ఏదైనా సరే ఏదో ఉంటే లేదనుకున్నప్పుడు నిండుగా ఉందని చెప్పేది. కాబట్టి ఎక్కడైనా సంపూర్ణత్వాన్ని చూడాలి మీ జీవితంలో, అర్థం మీ ఆలోచన కూడా అలాగే ఉండాలి. ఓకే, దాంతోపాటు మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా ఏదో ఒక వస్తువు తీసుకొని ఇంట్లోకి రావాలన్నా, దానివల్ల మీ ఇంట్లో సమృద్ధి తోడవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక కోరిక కొనుక్కున్నారు, నేను ధనవంతురాలని చెప్పారు. ఓకేనా, మీరు ధనవంతులు కాదని మీకు తెలుసు కదా. మీకు తెలుసు అంటే మీకు తెలియదు, అది మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు. ఓకేనా, నేను ధనవంతురాలు నేను చెప్పగానే ఏమంటే అదేం చెప్తుంది, మీరు ధనవంతురాలు ఎలా అవుతారు, మీ దగ్గర డబ్బు లేదు ఏం లేదని చెప్తుంది కదా. అన్నప్పుడు మనం ఏం చేయాలంటే దానికి తగ్గట్టుగా అద్దం ముందుకు వెళ్ళాలి, మిర్రర్ వర్క్. ఓకేనా, స్నానం చేసాం, బాగా తయారైనాం. ఓకేనా, తయారైన తర్వాత అద్దం ముందుకు వెళ్ళాలి. అద్దం ముందుకు వెళ్ళి అద్దంలో ఉన్న ఏదైతే ప్రతిబింబం ఉందో అదే మీ దేవుడు. అర్థమైందా? ఇంకా మీరు పూజలు పునస్కారాన్ని పక్కన పెట్టేయండి. ఓకేనా, పూజ గదిలోకి వెళ్తాము, దీపం ముట్టిస్తాం, అగరబత్తి ముట్టిస్తాం, నైవేద్యం మీద పెడతాం, థ్యాంక్ యూ యూనివర్స్ అని ఏమంటే బయటకు వచ్చేస్తాం, అంతే, ఇంకేం లేదు. ఓకేనా, ఎందుకంటే మీకు కావలసినవన్నీ మీరే సాధించుకుంటారు, మీరే పొందుతారు. మీకు ఎవరో దేవుడు ఇవ్వడం కానీ ఎవడో గురువు ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. ఇది బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే మీకు మీరే గురువు. అద్దంలో ఎప్పుడైతే నిల్చొని చెప్తున్నారో ఆ అద్దంలో ప్రతిబింబం మీ దేవుడు. మీ కోరికలన్నీ తీర్చే దేవుడు మీ అద్దం ముందు ప్రతిబింబంలోనే ఉంటాడు. ఓకేనా, కాబట్టి అద్దం ముందు నిల్చోండి, అద్దం ముందు నిల్చొని హాయిగా రిలాక్స్గా. ఓకేనా, ఎప్పుడు చేస్తారు ఈ పని? ఉదయం హడావుడి అవుతుంది, పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మిర్రర్ వర్క్ చేయండి మీరు. ఓకేనా, మిర్రర్ ముందు నిల్చొని, ఎట్లా మీకు మిర్రర్ అంటే బాగా ఇష్టం కదా, అది బాగా ఇష్టము, మీరు తయారవడము వాటన్నిటి పదే పదే చూసుకుంటారు కదా. దాంతోపాటు ఏం చెప్పండి అంటే కొన్ని అఫర్మేషన్స్ మిర్రర్ ముందు మనం చెప్పుకోవాలి. ఒకటి, ఈ ప్రపంచంలో నన్ను మించిన అందగతి ఎవరు లేరు. ఎస్, మీరు ఎలా ఉన్నా సరే, ఎందుకంటే మిమ్మల్ని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు. మీ ఫేస్ ఇంకోళ్ళకు ఉండదు కదా, కాబట్టి మీరే అందగాలి. ఇలాంటి ఫేస్ ఒక అందం అనేది మీకు ద్విగుణీకృతం అవుతుంది. ప్రతిరోజు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ అందం ద్విగుణీకృతం అవుతుంది, ఇంకా 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 అందంగా తయారవుతారు. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అది చెప్పండి. తర్వాత, నేను చాలా గొప్ప ధనవంతురాలని. ఓకేనా, ఇప్పుడు అక్కడ మీ మనసు ఏం చెప్పినా సరే మీరు ధనవంతులు అనే విషయాన్ని మీరు రూఢి చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే మీ కాన్షియస్ మైండ్ ద్వారా మీరు ధనవంతులు కారు. ఓకే, ఇప్పుడు మేము ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే వింటున్నామో, ఈ చర్యలు చేస్తున్నామో ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్ ద్వారా చేస్తాం. ఇప్పుడు మీరు ధనవంతులు అని చెప్పగానే మీ సబ్ కాన్షియస్ మైండ్ కాదని చెప్తుంది. అర్థమైందా? ఎప్పుడు ఈ కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది, మీరు ఏది చెప్పినా కాదంటుంది. అర్థమైందా? ఎవరో వచ్చి ఒక 10,000 అడిగారు మీ దగ్గర లేవు. ఓకేనా, ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, నిండుగా ఉన్నాయని చెప్పాలి. అర్థమైందా? నిండుగా ఉన్నాయని చెప్పాలి, అంతే తప్ప లేదనే ఫీలింగ్ మీకు రావద్దు. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏమంటే లేదని చెప్తుంది కదా, మీ దగ్గర ఉన్నట్టుగానే ఫీల్ కావాలి. ఓకే, తర్వాత అద్దం ముందు చేయాలి ఇవన్నీ. ఓకేనా, తర్వాత కొన్ని బిల్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మనకు కరెంట్ బిల్ వచ్చింది, కరెంట్ బిల్ రాగానే ఎప్పుడు మనకు 500-600 వచ్చేది, ఈసారి 1000 రూపాయలు వచ్చింది. సాయంత్రం రాగానే ఆ బిల్ తీసి మీ ఆయన దగ్గర పెట్టగానే ఏమంటాడు, అరుస్తూ ఉంటాడు. డబ్బు లేవు కదా అన్నాడు, ముందు అరుస్తాడు. ఆ లైట్స్ ఎప్పుడు ఆనే పెడతావు, ఆ ఫ్యాన్ ఎప్పుడు ఆనే పెడతావు, అది ఆఫ్ చేయమన్నాను, ఇది ఆఫ్ చేయమన్నాను, ఇలా చేస్తాను. ఎప్పుడు అరవకండి, జెంట్స్కి చెప్తున్నాను, మీరు కూడా బాధపడకండి ఆయన అరిచాడని. ఓకేనా, ప్రతి బిల్లుని ప్రేమతో స్వీకరించండి. ఎప్పుడు ఒక 1000 రూపాయలు వచ్చింది, 1000 రూపాయలు మీకు బిల్లు వచ్చిందని ఫీల్ కాకండి, 1000 రూపాయలు మీకు గిఫ్ట్ వచ్చిందని ఫీల్ కండి. అర్థమైందా? ఆ బిల్లుని తీసుకొని ఒక పప్పి తీసుకొని థ్యాంక్ యూ నాకు 1000 రూపాయలు పొందినందుకు అని చెప్పండి. ఇంతకుముందు వీడియోలో మనం ఒక అఫర్మేషన్ చెప్పుకున్నాం, అన్ని రకాల బిల్లులు సమయంలోపు చెల్లించేందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కరెంటు బిల్ అనేది మీకు ఆ సమస్యనే కాదు. ఓకేనా, ఆటోమేటిక్గా బిల్లుని చెల్లించగలుగుతారు. ఓకేనా, ఇప్పుడు మీకేమేం కావాలి, మీకు నగలు కావాలా, లేదంటే ఒక ఇల్లు కావాలా? ఓకే, మనం విజన్ బోర్డు తయారు చేసుకోండి. ఓకేనా, మీకు ఎలాంటి నగలు కావాలి, గోల్డ్, డబ్బులు, అలాగే మనకు ఒక ఇల్లు, ఒక కారు, ఇంకా ఏమేమి మీరు ఏదైనా వెళ్ళే ప్రదేశాలు ఏమైనా ఉంటాయి, స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకున్నారా, లేదంటే హైదరాబాద్ పక్కన ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారా, అంటే మీ ఆలోచన బట్టి అది మీకు ఇవ్వడం జరుగుతుంది.
అట్లా ఒక విజన్ బోర్డు తయారు చేసుకోండి. ఒక మంచి థర్మకోల్ తీసుకొని దాని మీద రెడ్ కలర్ మక్మల్ పేపర్ అంటేసి దాని మీద మీకు కావాల్సిన ఇప్పుడు మనకు సిస్టమ్లోకి వెళ్ళేసి మంచి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మీకు కావాల్సినవన్నీ చూసుకొని అట్లాంటివి ఒక 4-5 పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసి హాయిగా ఆ మక్మల్ పేపర్ మీద అంటుపెట్టేసి దాని చుట్టూ ఎల్లో కలర్ లేసేయండి. లేసేసి మీరు ఎప్పుడైతే హాల్లో ఎక్కువ ఉంటారా లేదంటే బెడ్రూమ్లో ఎక్కువ ఉంటారా లేవగానే అటు తిరుగుతూ పోతూ ఉంటే అది కనిపించాలి, మీకు కనిపించే విధంగా చూడాలి. అది చూసినప్పుడల్లా అవన్నీ మీరు పొందినట్టు ఫీల్ కావాలి. మన సబ్జెక్టులో ఏమీ ఉండవు. మీరు ఊహించడం వల్ల దాని మీద మమకారం పెంచుకోవడం వల్ల దాంతో అనుసంధానమై విశ్వం మీ కోరికను మీ యొక్క ఆలోచన విధానం అనేది ఆ తరంగాలు విశ్వానికి తెలియజేస్తాయి. అప్పుడేమవుతుంది, భౌతిక రూపంలో మీరు పొందడం జరుగుతుంది. అర్థమైందా? ప్రతిదీ మీరు దాన్ని అఫీమ్ చేయాలి, ఓకేనా? లేదా అద్దం పైన అతికేసుకోండి. అద్దం పైన ఎత్తుకేసినప్పుడు ఈజీగా దాన్ని చూస్తూ ఏమేం కావాలి వాటన్నిటిని అద్దం ముందు నిల్చొని అఫర్మేషన్ చేయండి, ఓకేనా? అలా ఒక్కొక్కటిగా మీరు అఫర్మేషన్ చేయడం వల్ల మెల్లిగా మీ జీవితంలో మార్పు వచ్చేసి ఒకటిగా పొందడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ నాకేమొద్దు, ఓకేనా? నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి, ఒక కార్పొరేట్ దాంట్లో ఒక కార్పొరేట్ స్థాయికి నేను ఎదగాలి, నేనే కొంతమందికి ఎంప్లాయ్ ఇవ్వాలి, ఓకేనా? మీరు ఒక బాస్ లాగా ఒక మంచి కుర్చీలో కూర్చొని ఒక కోట్ వేసుకొని, ఓకేనా, ఒక చక్కని ఫోటో దిగండి, ఓకేనా? ఒక టేబుల్ ఇదంతా అరేంజ్మెంట్ చేసుకుని ఒక ఫోటో దిగండి. ఆ ఫోటోది మీ యొక్క ముందు పెట్టుకోండి, అంటే మీ బెడ్రూమ్లో లేవగానే మీకు కనిపించేటట్టు, ఓకేనా? నేమ్ బోర్డు కూడా ఉండాలి. మీరు మీ పేరు కింద ఎండి అని లేకపోతే ఇంకేదో కానీ చైర్మన్ కానీ ఏదో ఫోటో ఉంది, దాన్ని పదే అఫర్మేషన్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఎండియో లేకపోతే చైర్మన్ ఆటోమేటిక్గా మీ జీవితంలో జరిగిపోతుంది. మీకు ఏం కావాలి దాన్ని మీరు ఒక చిత్ర రూపంలో కానీ లేదంటే ఊహ రూపంలో కానీ చూడండి, ఆటోమేటిక్గా మీరు కావాల్సినవన్నీ మీరు పొందుతారు. ఈ విధంగా ఒకటి మీరే ఏర్పరచుకోవాలి. ఇవన్నీ వరకు చెప్పొద్దు. మళ్ళీ ఇప్పుడు ఎవరో వచ్చారు, మీ పక్కింటి ఆవిడ వచ్చింది, అదేంటి ఇలా అతికేసేవంటే దాని గురించి ఇలా చెప్పాడు అనంతకృష్ణ, ఇంత స్టోరీ చెప్పొద్దు. వేరే టాపిక్ తీయాలి, వాళ్ళతో టాపిక్ తీసేసి వీలైనంత తొందరగా బయటికి పంపించాలి. మీ భర్తకు కానీ మీ పిల్లలతో ఇది అన్నీ డిస్కస్ చేయొద్దు. ఇవన్నీ డిస్కస్ చేయద్దు. మన సబ్జెక్ట్ని ఎక్కడ డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే అందరూ మన పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. ఇదేంద్రా పిచ్చి పట్టిందా ఇలా చేస్తున్నారు అనుకుంటారు. అవి నిజమైనప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడేందుకు టైం ఉండదు మనకి. ఆ స్థాయికి మీరు వెళ్ళిపోవాలి. అందుకే మన సబ్జెక్ట్లో వీలైనంత మాటలు తగ్గించాలి. ఆడవాళ్ళకి మాటలు అంటే ఇష్టం కదా, ముందు తగ్గించండి. స్టార్టింగ్ ఎపిసోడ్లో చెప్పాను, మాటలన్నీ తగ్గించండి, అవసరమైనందుకే మట్టుకే మాట్లాడండి, ఓకేనా? ఈ విధంగా ఒకటి ఫాలో అవ్వకండి. మీ జీవితంలో కావాల్సినవన్నీ మీరు ఆహ్వానించండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు, ఎస్పెషల్లీ మా మహిళలు నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. ఒకసారి మీ క్లాస్లో అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నాం. క్లాసెస్ ఎక్కడ జరగబోతున్నాయి, వాటి వివరాలు ఏంటి? మనకి ఇప్పుడు 2024 ఉన్నాము. 4 ఫిబ్రవరి విజయవాడలో ఉంటుంది, 11 ఫిబ్రవరి హైదరాబాద్ అండి, అలాగే 25 ఫిబ్రవరి అనంతపురం, మళ్ళీ మార్చి నెలలో 3వ మార్చి బెంగళూరులో ఉంటుంది, 10 మార్చి రాజమండ్రిలో ఉంటుంది, 31 మార్చి తిరుపతిలో ఉంటుందమ్మా. ఈ విధంగా క్లాసులు హైదరాబాద్ కాకుండా ఇతర ఏరియాలలో కూడా చాలా దగ్గర ఉంటుందమ్మా. బెంగళూరులో, తిరుపతిలో, వైజాగ్లో, రాజమండ్రిలో చాలా దగ్గరలో ఉంటాయి మన క్లాసులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.